బొత్స సత్యనారాయణ గారిని తొందరగా టీడీపీ వాళ్ళు కాదు, అపోజిషన్ పార్టీ ఎవరైనా కానీ తొందరగా విమర్శించలేరు. ఎందుకంటే ఆయన అంత సౌమ్యంగా ఉంటారు. రెండోది, ఏది కూడా అవతలని రెచ్చగొట్టుకుంటూ ఇలా అయితే చేయరు. ఏదైనా గౌరవప్రదంగా ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్న ఆయన సినారియోని చూస్తున్న విధానం. ఆయన ఉత్తరాంధ్ర ప్రజలకి బాగా దగ్గరైన వ్యక్తి, ఒక మంచి పెద్ద స్టేచర్ కలిగినటువంటి నాయకుడు ఆయన. ఆయన్ని కిరాకార్పి అనే ఒక చంద్రబాబు నాయుడు గారి మనిషి ఎంత దారుణంగా సంబోధిస్తున్నారంటే, నిజంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కాపుల మీద ఎంత కోపమా. అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి, బొత్స సత్యనారాయణ గారిని ఆయన ఎలా అయితే మాట్లాడతాడో, ఆయన బాడీ లాంగ్వేజ్ని లేకపోతే ఆయన్ని వెక్కిరిస్తూ మాట్లాడే విధానం ఏదైతే ఉందో, అత్యంత దారుణమైన విధానం ఇది. అత్యంత దారుణమైన విధానం. కాపుల పైన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంత ద్వేషమో చూడండి. మరి ఒకసారి ఆ వీడియో చూస్తే ఊరికే మీకే చాలామంది కోపం వస్తుంది. ఏంది ఇంత దారుణంగా తయారయ్యాడు అనిపిస్తుంది ఆ వీడియో చూసిన ఊరికైనా కానీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పెట్టుకుని కాలు అని బయటకు వచ్చి లంకారంలో సందేశించారు. చూసి మరి పౌరేశ్వర్ గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఆడవాళ్ళు కాదు రాలేదు కదా, అందరికీ చెప్పదు హ్యాపీ ఏంది ఇది? ఆయనని వ్యక్తిగతంగా హననం చేస్తూ, ఆయన భాషని లేకపోతే ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయన లోపాన్ని ఏదైతే ఎత్తి చూపుతూ, ఎంత ధైర్యం వీడికి అనిపించింది నాకైతే. ఎంత ధైర్యం! ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారా? ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారా? నిజంగా ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న నారా లోకేష్ గారు పైకేమో నీతులు చెప్తా ఉంటారు. ఆహా ఓహో ఇంకా మామూలుగా ఉండదు, మేము వస్తే అందరిని గౌరవిస్తాం, అందరితో ఎట్టుంటాం అట్టుంటాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అవతలను విక్రించే విధానం. ఏనాడైనా బొత్స గారి నోటి నుంచి దూషణ కానీ, బొత్స గారి నోటి నుంచి ఎవరినైనా టార్గెట్ చేసుకుంటున్న విధానం కానీ, అంటే లేనిపోయిన ఆరోపణలు చేయటం కానీ, ఇవన్నీ ఇప్పుడు నేను చూసాం మనం. కావాలంటే బొత్స గారి కెరియర్ మొత్తం చూసుకుంటే క్లీన్గా ఉంటాడు ఆ మనిషి కూడా. ఒక పెద్ద మనిషిలాగా ఉంటాడు. బిహేవియర్ కూడా ఆయన అలాగే బిహేవ్ చేస్తాడు. చిన్నోళ్ళు పోయినా పెద్దోళ్ళు పోయినా ఒక గౌరవప్రదంగా ఆయన మాట్లాడతాడు ఎవరితోటైనా. కానీ ఇదైతే మాత్రం ఒళ్ళు బలిసిన చర్య ఇది. అది చూసి ఒళ్ళు బలిసిన చర్యలాగా ఎవడేం మాట్లాడతాడు. ఇంత బలిస్తేనా? ఏందది? రోజా గారిని తిడతారు, లేకపోతే అంబటరాంబాబు గారిని తిడతారు, లేకపోతే జగన్ గారిని తిడతాడు. అసలు ఎంతమందిని అమ్మ నా బూతులు తిడుతున్నా కూడా మీరు ఊరు కనీసం మాట్లాడరు. బికాజ్ ఎందుకంటే మీరు పెంచి పోషిస్తున్న మీ పెంపుడు కుక్కది. మీరు పెంచి పోషిస్తున్న మీ పెంపుడు కుక్కది. అతనికి ఈరోజు అర్థం కావచ్చు. అధికార మదంతో ఆనందంగా నాకు నారా లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి అధికారం మదంతో బండబూతులు తిట్టవచ్చేమో. ఆ అధికారం మదంతో బండబూతులు తిట్టి నోటితోనే ఏదైతే ప్రజలు పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని దింపేసిన రోజు అతని పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీకు కాపులంటే ఎంత కోపం? బొత్స గారిని అనాలంటే పక్క పార్టీ వాళ్ళు కూడా తొందరగా ధైర్యం చేయరు. అటువంటిది మీ పెంపుడు కుక్కను తీసుకొచ్చేసి బొత్స గారిని భాషని, బొత్స గారు మాట్లాడే మాటని అవహేళన చేస్తూ మాట్లాడతారే, ఎట్లా ఇది? ఈయన చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీలో నీతులు చెప్తారు, బయట నీతులు చెప్తారు. అసలు సమాజానికి ఏదో నేను లేకపోతే ఏదో మీరు అందరూ ఇంకా అన్నం తినరు, నేను లేకపోతే మీరు ఇంకా నిద్రపోరు, నేనే అని చెప్పుకునే వాళ్ళు అవతల బండబూతులు తెచ్చిస్తున్నాను కూడా నేనే అని చెప్పండి. పబ్లిక్గా ఏమైంది? రోజు మా నీతులు చెప్తారు కదా, మహిళలను తిట్టడం అంటారు, రోజు ఈడే తిడతాడు, ఆర్పీఏ తిడతాడు. ప్రతిదీ మీరు చెప్పే నీతి వాక్యాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా పాటించరు. కానీ పైకేమో డైలాగులు, సినిమా డైలాగులు చెబుతూ ఉంటారు. సినిమా డైలాగులు. మీరు ఎంత దిగజారిపోతుందంటే ఈ ప్రభుత్వం రోజు రోజుకి ఇది చెయ్యర్రా నాయన అనుకుంది కూడా చేసేస్తున్నారు. అంత దిగజారిపోతుంది. మీకు అర్థం కావట్లేదేమో, తెలియట్లేదుగా. మీకు ఆ అధికార ఫోబియాలో మాకు వ్యతిరేకత లేదు, రేపు కాపులు ఓట్లు వేస్తే మేము గెలిచిపోతామని చెప్పి ఆ ఆలోచనతో మీరు పనిచేస్తున్నారేమో. అంతకు మించి దారుణంగా ఉంది పరిస్థితి బయట. ఎంత ఉందంటే కాపులే మొట్టమొదటి మిమ్మల్ని ఓడించేది. కాపు నాయకులను ఏదైతే ఇప్పుడు మీరు అనే మాటలన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కాపు సమాజాన్ని మీరు ఇప్పుడు తీవ్రమైన ఆగ్రహం కలిగించేలా చేస్తూ ఉన్నారు.
బొత్స గారిని కూడా తిట్టించారంటే ఇంక మీకు ఎవరు అడగాలి మిమ్మల్ని? మీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని అడగటమే బొత్స గారు చేసిన తప్ప? మీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని అడగటమే బొత్స గారు చేస్తున్న తప్ప? ఇదే చేసే ప్రతి తప్పుని అడిగే వాళ్ళ సమాధానం ఇట్లాంటి వాళ్ళు పెట్టి తిట్టడం ఎందుకు? ఇంక ఉపయోగం ఉంది? నీతులు చెప్తారు మళ్ళీ.